చూడండి మియావ్ గర్ల్. ప్రశాంతంగా పడుకోవాలంటే నిద్ర మాత్రలు వేసుకోండి. మీరు మెలుకునే ఉన్నా కూడా సిటీలో జరుగుతున్న క్రైమ్ ని, అరాజకాల్ని అసలు ఆపలేరు. సిటీ మొత్తం ఈ దొంగలన్నింటినీ దోచేసుకుంటున్నారు. అద్భుతమైన సిటీగా ఉండేది, కానీ ఇప్పుడు నరకమైంది. సిటీని నాశనం చేసినోని నేను ఊరికే వదలను. చెప్పట్లు. ఇప్పుడు ఎవరైనా గొప్ప సూపర్ హీరో వల్లే ఈ సిటీని కాపాడగలుగుతారు. సూపర్ హీరోనే ఎందుకు? సూపర్ హీరోయిన్ ఈ పని చేయలేదా? ఆ పని నేను చేసి చూపిస్తాను. నేనవుతాను సూపర్ హీరోయిన్ మియావ్ గర్ల్. ఉంటాను. థాంక్స్. ఎవరు కదలకూడదు, మేము దొంగలించడానికి వచ్చాం. ఇది మా మేడం గారిది షాప్, అది కాదు. అందువల్ల ఖచ్చితంగా దీన్ని మీకు ఇవ్వను. మీరుగా చెప్పారు షాపుని దొంగతనం చేయబోతున్నానని. మియావ్ గర్ల్ ఉన్నంత వరకు ఈ సిటీలో ఏది మీరు దోచుకోలేరు. ఆధార్ కట్టేసాం మియావ్ గర్ల్. ఊరికి క్లాప్స్ కొట్టడం వల్ల ఏ ప్రయోజనం లేదు. మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మీరు కూడా తిరగబడాలి. హనీ ఎలా ఫైట్ చేశాడో చూసారుగా. హే, నేనెవరో నీకు తెలుసా మియావ్ గర్ల్? అది ఈ సిటీలో ఉన్న వాళ్ళందరూ నాకు బాగా తెలుసు. కానీ నువ్వు ఎవరివి? నేనా? నేనే మియావ్ గర్ల్ ని. ఈ మియావ్ గర్ల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మియావ్ గర్ల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ మియావ్ గర్ల్ ఎవరికి తెలీదు, కానీ తను సిటీలో ఉన్న వాళ్ళందరికీ హెల్ప్ చేస్తోంది. ప్రమాదంలో ఉండే వాళ్ళని ఉన్నట్టుండి వచ్చి కాపాడి వెళ్లే ఈ మియావ్ గర్ల్ ప్రశాంతంగా పడుకోవాలంటే నిద్ర మాత్రం వేసుకోవాల్సిన అవసరం లేదు. మీ భద్రత కోసం ఈ సిటీకి ఇప్పుడు మియావ్ గర్ల్ వచ్చేసారు. ఎవరా మియావ్ గర్ల్? అచ్చం కిట్టీలాగే ఉంది. చూసే వాళ్ళందరూ నీ కిట్టీలాగా కనిపిస్తున్నారా? ఇది ఇంకెవరో. కానీ తను ఎవరు? క్యాటే. తనకి నేను బాగా తెలుసట. మళ్ళీ అయోమయంలో పెట్టి వెళ్ళిపోయాడు. అనుమానమా? కాదు, నేను జ్యువెలరీ షాప్ లో దొంగలతో గొడవ పడుతున్నాను. అప్పుడే తనే వచ్చి సహాయం చేసింది. జ్యువెలరీ షాప్ ని కూడా దొంగతనం చేయకుండా కాపాడింది. ఎంత అద్భుతంగా ఫైట్ చేసింది తెలుసా? ఎవరు ఫైట్ చేశారు? మియావ్ గర్ల్. అరే, అదంతా కామిక్స్ లోనే జరుగుతుంది. లేదు లేదు, నా కల్లారా చూశాను. తను చాలా శక్తివంతురాలు. ఊరికే కథలు చెప్పకు. మియావ్ గర్ల్ ఎక్కడైనా నలుగురు దొంగలతో ఫైట్ చేయగలదా ఏంటి? ఆ విషయం నీకెలా తెలుసు? నలుగురు దొంగలంటున్నావు? దొంగలించడానికి వచ్చే వాళ్ళు ఒక్కరే రారు కదా. ఏటో ముగ్గురు నలుగురు ఉంటారు.
కిట్టి ఎంత ఇంటెలిజెంటో కదా, తన గెస్సింగ్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉండేలా ఉన్నాయే. ఆ సంగతి వదులు. ఏదో ఒక మియావ్ గర్ల్ వచ్చింది సరే, కానీ ఎవరై ఉంటుంది? ఆమె ఈ సిటీకి మంచిది చేస్తుంది. కానీ ఈ మియావ్ గాలి ఎవరు? ఎవరా మియావ్ గర్ల్? ఒక పిల్లి దగ్గర దెబ్బలు తిని వచ్చారా? వెళ్ళి గాజులు వేసుకోండిరా. త్వరగా వెళ్ళి ఆ మియావ్ గర్ల్ ని పట్టుకోండి. సిటీలో నా టెర్రర్ అది అంతం అవ్వకూడదు. కానీ తనని ఎక్కడని వెతకాలి? మనం దాన్ని వెతుకుంటూ వెళ్ళక్కర్లేదు, అదే వెతుకుంటూ వస్తుంది. తను సూపర్ హీరోయిన్ కదా. ఒక అమ్మాయిని నడి రోడ్డులో కొల్లగొట్టామంటే తనని కాపాడడానికి ఇది ఖచ్చితంగా వస్తుంది. గాజులు వేసుకొని వచ్చేస్తుంది. నన్ను వదిలేయండి, కాపాడండి, కాపాడండి, నన్ను వదలండ్రా, నన్ను కాపాడండి, కాపాడండి. ఈ సిటీలో ఎవరూ లేరా నన్ను కాపాడడానికి? కాపాడండి. ఈ దొంగలు నా గాజులు ఎత్తుకుపోయేలాగా ఉన్నారు. కాపాడండి. మర్యాదగా ఉండదు పెట్టు. నన్ను వదిలేయండి రా. త్వరగా వెళ్ళి ఆ మియావ్ గర్ల్ ని పట్టుకోండి. నా ఐడియా ఎలా ఉందో చూసావా? ఏమన్నా? వీళ్ళు నా మనుషులే. నిన్ను పట్టుకోవడానికే మేము ఇటువంటి నాటకం ఆడాం. ఎలా ఉంది నా ఐడియా? మియాగాళ్ళను పట్టుకోవడం కష్టం మాత్రమే కాదు, అసాధ్యం కూడా, తెలుసుకోండి. అటు చూడండి, మియావ్ గర్ల్. పట్టుకున్నాను. ఎలా ఉంది నా ఐడియా? మియావ్కి మనం సాయం చేయాలి, తన్ని మనం కాపాడాలి. పదండి. మియావ్ గర్ల్ తో పాటు క్యాట్ మ్యాను, డాగ్ మ్యానునా? వాళ్ళు ఎలాగా? జ్యువెలరీ షాప్, నేను ఏం చేస్తానో చూడు. శభాష్ బన్నీ, అలాగే కొట్టు. తనకి నేను తెలుసా? తన ఫైటింగ్ స్టైల్ కిట్టి స్టైల్లో ఉందే. తను 100% కిట్టీనే. మొదలయ్యండి. చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోకండి. పోలీసులు వచ్చేసారు, వెనక్కి తప్పుకోండి. వెళ్ళమన్నానా? నేను మీలో ఎవరిని వదలను. నా ఐడియా ఫ్లాప్ అయిపోయింది. ఇక నుంచి నువ్వు పోలీసుల గాజులు వేసుకోవాలి.
బాయ్. తను వెళ్ళిపోయింది. చివరి వరకు మనం మియాం గర్లను కనిపెట్టలేకపోయాం. అనుమానమా? కిట్టి మేము మళ్ళీ మియావ్ గర్ల్ ని కలిసాము. అలాగా? మియావ్ గాల్ను వదిలే. కానీ కిట్టి, ఓ నిజం చెప్పు, వాళ్ళు నిన్ను బాగా కొట్టారా? లేదు లేదు, ఒక చిన్న ఘాటే తగిలింది. ఓ, మీరు నన్ను కనిపెట్టేశారా? మేమేమీ హనీం కాదు, అంటే మూర్ఖులం కాదు. ముందు నుంచి నాకు అనుమానమే. దీన్నే అంటారు, తల్లి 16 అడుగులు దాటితే పిల్ల 8 అడుగులు దాటాలట. అనుమానమా?